యువత ఏ దేశం కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, దేశానికి వెన్నుముక, కుటుంబానికి వెన్నుముక, సమాజానికి వెన్నుముక అంటే యువత. సరే, శిశు దశ నుంచి మొదలు పెడితే వృద్ధాప్యం వరకు కూడా మనిషి జీవితం నడుస్తూ ఉంటుంది. సో దానిలో అతిపెద్దది, అతి ముఖ్యమైనది, అతి బలమైనటువంటిది యువత. సో దానిలో ప్రపంచవ్యాప్తంగా రకరకాల లక్షణాలు ఉన్నాయి. సరే, అవన్నీ మనం చూసే బదులు ముందు మన భారతదేశంలోని యువత ఏ విధంగా చూద్దాం. అయితే ఇక్కడ విమర్శనే ముఖ్యమా అంటే విమర్శ ముఖ్యం కాదు. ఈరోజు భారతదేశ సమాజంలో యువత ఏ విధంగా ఉందని తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఓపెన్గా చెప్పాలంటే అది సమాజానికి అర్థం కావాలి, తల్లిదండ్రులకు అర్థం కావాలి, యువతకి వాళ్ళకి కూడా అర్థం కావాలి వాళ్ళ రోల్ ఏంది సమాజంలో అని. ఈరోజు పరిస్థితి ఎలా తయారైందంటే సమాజం సాధ్యమైనంత వరకు మలినమైపోతూ ఉంది. కుటుంబ వ్యవస్థలో మంచి చెప్పేవాళ్ళు, చెడు చెప్పేవాళ్ళు లేకుండా పోతూ ఉన్నారు. అలాగే ఈ రెండిటి వల్ల ఏమైపోయిందంటే యువతకు కూడా ఏది మంచి ఏది చెడు తెలియనంత స్థాయికి ఎదిగిపోయింది. ఎందుకంటే సమాజం మొత్తం ఒక పంజరంలాగా ఏర్పడిపోయింది. ఆ పంజరంలోకి చెడు వాసనలు ఎక్కువ వెళ్తూ ఉన్నాయి, మంచి వాసనలు తక్కువ వెళ్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు మంచి ఎవడని చెప్పాలని ప్రయత్నం చేసినా అది నచ్చని వాడు చాలామంది తయారైపోయారు. ఎందుకంటే సమాజం మొత్తం కూడా అదే దిశకు వెళ్తూ ఉంది. కాకపోతే ఇదేం జరగబోతూ ఉంది భవిష్యత్తులో అంటే సమాజం మొత్తం కూడా ఆఖరికి ప్రళయం అని చెప్తా ఉన్నారు. ఎలాంటి ప్రళయాలు అవసరం లేదు. కలియుగాంతమా, ఆ యుగాంతమా, ఈ యుగాంతం అవసరం లేదు. ఎప్పుడైతే యువత పూర్తి స్థాయిలో భ్రష్టుపడుతుందో అదే యుగాంతం అని చెప్పుకోవాలి. ఎవరైతే కొద్దిమంది మంచివాళ్ళు, మేధావులు, బలవంతులు మిగిలి ఉంటారో వాళ్ళ ద్వారానే మళ్ళీ సమాజం కన్స్ట్రక్షన్ అవుతుంది. తప్పితే మనం ఏదో కొత్త కథలు పురాణాలలో చెప్పినట్టుగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనకు అర్థమవుతూ ఉంది సమాజం ఏ విధంగా అంతం కాబోతూ ఉంది అంటే యువత ఎప్పుడైతే నిర్వీర్యమైపోతుందో, బలహీనమైపోతుందో, చాతవానుగా కాని వాళ్ళుగా మారిపోతారో, చెడు అలవాట్లకి చిక్కి ఇబ్బంది పడుతూ ఉంటారో నెమ్మదిగా ఇదంతా కూడా సమాజాన్ని అంతం చేస్తుంది. ఇది యాక్చువల్గా ప్రళయం ఏర్పడిపోవడానికి కారణం. అంతేగాని 3 అడుగుల మనిషి పుట్టడం, 6 అడుగుల చెట్లు పెరగటం ఇలాంటివి అవసరం లేదు. యువత పెడుదారి పట్టడమే ప్రళయానికి చిహ్నంగా చెప్పొచ్చు మనం. అదే కలియుగ ప్రభావం అని కూడా చెప్పవచ్చు. సో ఈరోజు భారతదేశంలో యువత ఏ విధంగా తయారైంది చూస్తే ఓపెన్గా చెప్పాలంటే సరే దానిలో కూడా కొంతమంది ఏమని వాదించవచ్చు అంటే మరి గ్రూప్ 1 సర్వీసెస్లో సెలెక్ట్ అవుతున్నారు, ఐఏఎస్లలో సెలెక్ట్ అవుతున్నారు, ఆ పొలిటీషియన్స్ యంగ్స్టర్స్ వస్తున్నారు, ఆ కంపెనీలని యంగ్స్టర్సే పెడుతున్నారు. పెట్టాల్సిందంతా వీళ్ళే కదా. రేపు ఉద్యోగానికి ఎలిజిబిలిటీ 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి ఉద్యోగానికి ఎలిజిబిలిటీ లేదు. ఒక స్టార్టప్ కంపెనీ లేదా ఒక కంపెనీ పెట్టాలంటే ఒక వృద్ధుడు పెట్టలేడు. అలాగే ప్రతి దానిలో కూడా ఎవరైనా సరే యువతనే చేయాలి. 100% తీసుకున్నప్పుడు ఈరోజు పరిస్థితి ఎలా తయారైపోయిందంటే 75-25 అన్న శాతం తయారైపోయింది. మంచి 25% ఉంటే 75% చెడే తయారవుతూ ఉంది. సో కాబట్టి యువత చేయట్లేదు 100% అని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే చేసేది వాళ్ళే, చెడగొట్టేది వాళ్ళే, చెడిపోయేది వాళ్ళే. ఎందుకంటే సమాజం స్థితి వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అది వాళ్ళు రికగ్నైజ్ చేయట్లేదు. అరే మా వల్లనే సమాజం ఉంది, మేము ఎలాంటి సమాజాన్ని క్రియేట్ చేయాలి అంటే ఈ సమాజం రేపు మా తర్వాత వచ్చే తరాలకి ఆదర్శంగా ఉండాలి అనే పనులు చేసే బదులు లేదు ఏదో ఒకటి తాత్కాలికంగా ఈరోజు ప్రశాంతంగా ఉంటే చాలు, ఈరోజు సుఖంగా ఉంటే చాలు అన్న విధంగా వీళ్ళు తయారవుతూ ఉన్నారు. మరి సరైన విధానమా అంటే ఇందులో అందరి బాధ్యతలు ఉన్నాయి. సో అందరు బాధ్యతలు మర్చిపోయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే విమర్శతోనే పోతే అరే విమర్శలే చేస్తుండ్రు మరి మీరేం చేస్తుండ్రు అనే ప్రశ్నలు కూడా ఉదయిస్తూ ఉంటాయి. ఇది ఒక వ్యక్తి చేసే పని కాదు. ఏ వ్యక్తికి ఆ వ్యక్తి చేయాలి, ఏ సమాజానికి ఆ సమాజం చేయాలి, అన్ని ప్రభుత్వాలు చేయాలి, ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన పనులు. ఈరోజు పరిస్థితి ఏమైపోయిందంటే అందరూ కూడా తమ చేతులను దులుపుకొని వెళ్ళటం వల్ల యువత చాలా ఏమంటుంది దాన్ని ఫాలింగ్ డౌన్ అంటాం. వాళ్ళు పడిపోతూ ఉన్నారు. వాళ్ళ స్థాయిని వాళ్ళు రికగ్నైజ్ చేయలేకపోతూ ఉన్నారు. సో దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు? మరి నిజంగా వాళ్ళనే నిందించడం సరి అయిందా అంటే వాళ్ళని నిందించడం సరి అయింది కాదు. వాళ్ళు వాళ్ళని పెట్టాలి. ఎందుకంటే ముందు మార్గదర్శకులు ఎక్కడున్నారు? పూర్వకాలంలో చెప్పినప్పుడు మనము మన దేశానికి సంబంధించింది అయితే రాముడి గొప్పతనాన్ని చెప్పేది, కృష్ణుడి గొప్పతనాన్ని చెప్పేది, మన దేశంలో ఉన్న గొప్ప గొప్ప రాణా ప్రతాప్ అయి ఉండొచ్చు, శివాజీ అయి ఉండొచ్చు, ఇలాంటి చాలా గొప్ప గొప్ప మహానుభావుల కథలు చెప్పేవాళ్ళు. కూర్చోబెట్టి అంటే నానమ్మ కానీ, తాత కానీ, తల్లి కానీ, తండ్రి కానీ ఇలాంటి కథలు చెప్పి వాళ్ళని ఇన్స్పైర్ చేసేవాళ్ళు. అలాగే కుటుంబ గొప్పదనాన్ని చూపించేవాళ్ళు. ఈరోజు కుటుంబమే స్వార్థపరంగా తయారైనప్పుడు ఎవరు ఏం చెప్తారు? ఎవరు ఏమీ చెప్పలేని పరిస్థితి ఏర్పడిపోయింది. ఎవరిని రెఫరెన్స్ చేయలేని పరిస్థితి అయిపోయింది.
కుటుంబంలో ఉన్నటువంటి నీతిబాహ్యమైన పనులే పిల్లలకు కనిపిస్తూ ఉంటాయి. కుటుంబంలో ఉన్నటువంటి నెగటివిటీసే పిల్లలకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈరోజు మంచి చెప్పే పరిస్థితులు ఎవరికి లేవు. ఎవరు కూడా కూర్చొని అరే బాబు ఇది అని చేతి పట్టుకొని వెళ్ళి ఇది మంచి ఇది చెడు అనేది చెప్పే స్థాయిలో లేవు. దానివల్ల ఏమవుతుందంటే యువతకి అర్థం కాని పరిస్థితి. అరే ఇది మంచా అని వాళ్ళకి తెలియదు. ఇప్పుడు చెబితే ఏమవుతుందంటే ఓహో ఇది కూడా మంచి అంటారా అన్న విధంగా తయారైపోయింది. సో ఇక్కడ ఎవరు కూడా కుటుంబ వ్యవస్థలోని వాళ్ళు మేబీ వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు చేస్తూ బిజీ అవ్వచ్చు, వాళ్ళ వ్యాపారాలు చేస్తూ బిజీ అవ్వచ్చు. లేదు అరే మనం చెప్తేనా వీళ్ళకి అన్నీ తెలుసు కదా, స్కూల్ వేసి పడేసినాం, స్కూల్ వాళ్ళు చూసుకుంటారు, కాలేజీ వాళ్ళు చూసుకుంటారు, మనకేం సంబంధం, వాళ్ళ బాధ్యత కదా, వాళ్ళకి లక్షల కొద్ది రూపాయలు కడుతున్నామని అనుకోవచ్చు. సో దానివల్ల ఏమైపోతుంది అంటే ఈ తల్లిదండ్రులు చేయాలి. స్కూల్స్ కాలేజెస్లో ముఖ్యంగా ఏమైపోయినాయి అంటే వాళ్ళు కమర్షియల్గా అయిపోయారు, డబ్బులు సంపాదించుకోవడం మార్గంగానే అయిపోయినాయి తప్ప నీతి వాక్యాలు చెప్పడం కావచ్చు, మంచి నేర్పడం కావచ్చు, చెడు నేర్పడం కావచ్చు, అది మా బాధ్యత కాదని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. తల్లిదండ్రులు వీళ్ళని నమ్మి వాళ్ళ మీద వదిలేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు కూడా కాలేజీలు స్కూల్స్ నమ్మడం వల్ల వీళ్ళు వదిలేయటం, వాళ్ళేమనుకుంటారు ఇది మా బాధ్యత కాదు, ఏదో మేము ఉద్యోగం వచ్చే విధంగా తయారు చేయాలని చెప్పేసి విద్యా సంస్థలు అనుకోవడం. సో ఓవరాల్గా చూస్తే అటు తల్లిదండ్రుల వైపు నుంచి బాధ్యతారాహిత్యం ఏర్పడుతూ ఉంది, కాలేజీలు స్కూల్స్ నుంచి కూడా బాధ్యతారాహిత్యం అవుతుంది. ఎందుకంటే రెండు వైపులను రెండు చాలా ముఖ్యమైనటువంటివి యువత జీవితంలో. కానీ ఇక్కడ వీళ్ళు మంచి చెప్పే పరిస్థితులు లేరు, వాళ్ళు విద్యా సంస్థలు అంటారు. విద్యా సంస్థలు చెప్పే పరిస్థితులు లేవు, అరే తల్లిదండ్రులు చెప్పకపోతేనే మేమేం చెప్తాం, మేమేదో ఉద్యోగం ఇప్పిస్తాం మీకు చదివిపించి అని వాళ్ళు తయారవుతూ ఉన్నారు. అలాగే ప్రభుత్వ విధానాలు, మరి విద్యా వ్యవస్థ అలా ఎందుకు ఉంటుంది, దానిలో మంచి చెడు చెప్పే స్థితిలో ఉందా అంటే లేదు. ఎంతసేపు మిమ్మల్ని పనోళ్ళని చేయడానికి కావాల్సిన విద్యను నేర్పిస్తుంది తప్పితే మిమ్మల్ని ఏదైతే సమాజానికి సంబంధించినటువంటి మంచి చెడు నేర్పించే కథలు కావచ్చు, విషయాలు కావచ్చు ఎక్కడ కూడా చెప్పరు. అలాంటి సబ్జెక్టులు కూడా ఉండవు. ఒకవేళ ఉన్నా దాన్ని పక్కకు పడేస్తారు. సో ఈరోజు పరిస్థితుల్లో ఏమైపోయిందంటే ప్రభుత్వాలు కూడా విద్యా వ్యవస్థని కమర్షియలైజ్ చేసినాయి. వాడికి ఉద్యోగం వచ్చి ఒక పనోళ్ళలాగా ఏ విధంగా ఎదగాలని చెప్తూ ఉన్నాయి తప్పితే వాడికి ఒరిజినల్గా నీతి, న్యాయం, ధర్మం, సమాజానికి ఏది నిలబెడుతుంది, సమాజం ఏ విధంగా నిలబడుతుంది, ఒక వ్యక్తిత్వ వికాసం ఏంది అని చెప్పేది లేదు. వ్యక్తిత్వ వికాసాన నిపుణులను వచ్చారు, వాళ్ళు కూడా ఏమని చెప్తూ ఉంటారంటే మీరు ఏ విధంగా డెవలప్ కావాలి, మీరు కింద పడితే పైకి ఎట్లా లేవాలి, పైకి పడితే కింద ఎట్లా పడతారు అని చెప్పి వాడి పర్సనల్ డెవలప్మెంట్ యాక్టివిటీ చెప్తున్నారు తప్ప వాడికి ఏదైతే సమాజ ధర్మం ఉంటుందో అది చెప్పడానికి ఇష్టపడటం లేదు, మంచి అని చెప్పటం లేదు. ఒకవేళ మంచి అని చెప్తే వీడు చెడిపోతారని భయపడతా ఉన్నారు. అరే మంచివాడు చాతగాని వాడు అన్న ఒక శాస్త్ర వచనం ఉంది. సో దాన్నే అందరు నమ్ముతూ ఉన్నారు, ఎవరు చెప్పడానికి కూడా ఇష్టపడటం లేదు. సమాజంలో చూస్తే నిజంగా ఎంతమంది మంచివాడు ఉన్నారు అనుకొని ఎవడిపాడు ప్రశ్న చేసుకోవాల్సి వస్తుంది. సంపాదనల విషయంలో కావచ్చు, ఏ విషయంలో కావచ్చు, చాలా సులభతరమైనటువంటి మార్గాలు ఎత్తుక్కుంటూ ఉన్నారు. అలాగే సమాజ పార్టిసిపేషన్లో కూడా వాళ్ళు సంపాదించుకొని బాగుపడాలని చూస్తున్నారు తప్పితే సమాజ సంక్షేమానికి బాగుపడాలని చూడటం లేదు. ఒక కంపెనీ పెట్టిన వ్యక్తి కావచ్చు, ఒక విద్యా సంస్థ పెట్టిన వ్యక్తి కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి కావచ్చు, వీళ్ళు అర్హతను మించి వాడు సంపాదిస్తూ ఉన్నారు. అది ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనే తర్వాత, కానీ వాళ్ళ అర్హతలను మించి వాడు సంపాదించుకుంటూ వాళ్ళు సమాజాన్ని గుర్తించటం లేదు. సమాజాన్ని గుర్తించకపోవడం వల్ల సంపద డిస్ట్రిబ్యూట్ అవ్వటం లేదు. దానివల్ల ఏమైపోయింది, అసమానతలు ఏర్పడి అందరూ సులభంగా ఏ విధంగా సంపాదించాలి, వాడు సంపాదించను నేను సంపాదించాలి, నేను సంపాదిస్తా ఎందుకంటే నేను చాలా కష్టపడుతున్నా, సో వాడు సులభంగా వచ్చిందో నాకెందుకు రాదు మరి అన్న విధమైన సమాజం తయారైంది. ఈ విధంగా వాడు పిల్లల్ని పెంచినప్పుడు వాడు ఖచ్చితంగా కూడా సరైన మార్గంలో వెళ్ళాడు. ఈరోజు యువతకు జరుగుతుంది అదే. తల్లిదండ్రులు ఆదర్శంగా తీసుకున్నప్పుడు కావచ్చు, ప్రభుత్వాలను ఆదర్శంగా తీసుకున్నప్పుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, ఏది కూడా సవ్యంగా కనిపించదు మనకి. సో అది వాళ్ళ పిల్లలు అయి ఉండొచ్చు, బయట సమాజంలో ఉన్న పిల్లలు అయి ఉండొచ్చు, ఎవరు కూడా అరే వీళ్ళని ఆదర్శంగా తీసుకుందాము అని చెప్పడానికి కష్టంగా ఉంటుంది. చాలా కొద్దిమంది తయారవుతూ ఉన్నారు. అది చదువుకున్నవాడు మాత్రమే అన్నట్టుగా చూపిస్తారు. ఏ సత్యానాథులు అమెరికాకు పోయి డెవలప్ అయ్యిండు, ఏ సుందర్ పిచ్చే అమెరికాకు పోయి డెవలప్ అయ్యిండు, మరి భారతదేశంలో ఎవరు డెవలప్ అయ్యిండ్రో ఎందుకు చెప్పటం లేదు, భారతదేశంలో డెవలప్ అయ్యేలా ఎందుకు చేయటం లేదు. ఈరోజు డొనాల్డ్ ట్రంప్ బయటికి పోండి అనగానే అందరు భయపడిపోతూ ఉన్నారు. మళ్ళీ మన నాయకులే చెప్తా ఉన్నారు జర్మనీ రమ్మంటుంది, ఆస్ట్రేలియా రమ్మంటుంది, వాడరం. అరే మనం మన దేశంలో స్వతంత్రంగా ఎదిగే యువతను తయారు చేసుకోవాలి, మన దేశాన్ని బలంగా చేయాలి. కానీ బయటి దేశాలను బలంగా చేస్తే ఏం ఉపయోగం. బయటి దేశం బలంగా అయినాడు మన వాళ్ళని వాళ్ళు బయటికి దూసిపడేస్తూ ఉన్నారు. సో అది జ్ఞానోదయం ఎవరికి కాదు, ఆ అజ్ఞానాన్ని యువతలో నింపుతూ ఉన్నారు. సో యువత కూడా అలాగే తయారవుతూ ఉంది. అంతేకాకుండా మరొక రెండో మూలం ఉంది.
ఈరోజు ఇంటర్నెట్ వ్యవస్థ గ్లోబలైజేషన్ పేరుతో ప్రభుత్వాలు విచ్చలవిడిగా ఇంటర్నెట్ను వదిలిపెట్టిపోయినాయి. సో ఆ ఇంటర్నెట్ ఎలాంటిది? సర్వ దరిద్రాన్ని ఇస్తుంది, సర్వ మంచి లక్షణాలను కూడా ఇస్తుంది. అంటే మనిషి నువ్వు వెతుక్కోవాలి. ఆ ఇంటర్నెట్ ప్రపంచంలో నువ్వు మంచిని వెతికితే మంచి దొరుకుతుంది, దానిలో నువ్వు చెడు దొరికితే చెడే దొరుకుతుంది. సో నువ్వు మంచి వెతుకుతున్నప్పుడు చెడు కూడా వస్తూ ఉంటుంది, చెడు వెతికేప్పుడు మంచి రాదు. సో యువతకి ఏమైపోయింది అంటే చెడు కనిపించినప్పుడు చెడు అనేది డెఫినెట్గా తొందరగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది, కాబట్టి ఆ చెడుకి ఆకర్షింపబడైపోతారు. సో చెడు ఆకర్షింపబడ్డప్పుడు దానిలో మునిగిపోయే అవకాశాలు పెరిగిపోయినాయి. ఈరోజు జరుగుతున్నది అదే. అది కాంటెంట్ అశ్లీలత అయి ఉండొచ్చు, లేదా అనవసరమైనవి అయి ఉండొచ్చు. ఇలాంటి చాలా చెత్త ఈ ఇంటర్నెట్ ప్రపంచంలోకి వచ్చింది. దాన్ని కట్టడి చేసే విధంగా భారత ప్రభుత్వాలు ఉన్నాయా? లేవు. భారత రాజ్యంలో ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్రం కావచ్చు, కేంద్రం కావచ్చు, వాటి మీద ఫోకస్ చేస్తుందా? లేదు. వాళ్ళు కూడా బిజినెస్ పరంగా డబ్బులు రావాలని చూసుకుంటూ ఉన్నారు. మనం చెప్తూ ఉంటాం సనాతన ధర్మం అని, నీతి, న్యాయం, ధర్మం అని చాలా ముచ్చట్లు చెప్తాం. మరి అరే యువత ఇలాంటి చెత్త కాంటెంట్ చూసి ఇబ్బంది పడుతూ ఉన్నారు, చెడిపోతూ ఉన్నారు అని చెప్పి ప్రభుత్వాలు ఎందుకు వాటి మీద కంట్రోల్ తేవటం లేదు? వాళ్ళకి తెలియదా? ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కావాలి ఆ ఇంటర్నెట్ అనే వ్యవస్థ ద్వారా. సో కాబట్టి ప్రభుత్వ బాధ్యతారాహిత్యం కనిపిస్తూ ఉంది. అలాగే మద్యానికి అలవాటు పడుతున్న యువత, ఎక్కడ చూసినా కూడా మద్యంలో మునిగి తేలుతున్న యువత తయారైపోయింది. అది ఎవరు చెప్పినా వినే స్థితులు లేవు. ఇంటి దగ్గర 10వ తరగతో ఇంటర్మీడియట్ చదువుకున్న వ్యక్తి డిగ్రీకో, ఇంజనీరింగ్కో, మెడిసిన్కో వచ్చి హాస్టల్లో ఉండగానే, లేదా ఫ్రెండ్స్తో బయట తిరగగానే అదేమైపోయింది? ఒక ఫ్యాషన్ అయిపోయింది. మందు తాగుతూనే మనిషి అన్న విధంగా తయారైపోయి మద్యపానానికి బహిరంగంగా అలవాటు పడిపోయాడు. ఈ మద్యపానం ఏం చేస్తుంది వాళ్ళని అంటే, ఏ చదువు రాకుండా, ఏ ఇంగిత జ్ఞానం లేకుండా, ఏ విషయ జ్ఞానం లేకుండా పూర్తి స్థాయిలో మత్తులోకి తీసుకెళ్ళిపోతూ ఉంది. అది వాడికి అర్థం కూడా కావట్లేదు. వాడి జీవితం మొత్తం సర్వనాశనం అయిపోయిన తర్వాత జరిగిందా అని అనుకుంటాడు. జరిగిందా అని అనుకుంటాడా అనుకోడా కూడా తెలియదు. ఎందుచేత అంటే మద్యం మత్తు అంత ప్రమాదకరమైంది. పూర్వకాలం నుండి ఇప్పటి వరకు కూడా అందరు చెప్తూ ఉంటారు మద్యం మంచిది కాదు అని. కానీ ఈరోజు ప్రభుత్వాలు ఏం చేసినాయంటే పేరుకు బోర్డు పెడతారు, 21 సంవత్సరం లేనిది మద్యం ఇవ్వబడదు అని. కానీ ఎంతవరకు జరుగుతుంది అది? లేనిది ఒక కాలేజీలో చదువుకున్న పిల్లగాడు మద్యం ఏ విధంగా తాగుతూ ఉన్నాడు? గవర్నమెంట్ ఏ విధంగా స్క్రూటినీ చేస్తూ ఉంది? సమాజంలోని వ్యక్తులు ఏ విధంగా స్క్రూటినీ చేస్తూ ఉన్నారు? సమాజంలో ఉన్న వ్యక్తులు కూడా ఏమైపోయిందంటే వాడి కొడుకు బాగుండాలనుకుంటున్నాడు తప్పితే బయట వాళ్ళ పిల్లలు బాగుండాలని కోరుకోవటం లేదు. ఒక మద్యం అమ్మే షాపులోని వ్యక్తి అరే వీడిని పిల్లగాడు వీడికి ఇవ్వకూడదు మద్యం అనే నియమం ఉందా? ఉన్నప్పుడు సమాజంలో యువత ఈ విధంగా తయారు కాదు. వాడేమనుకుంటున్నట్టే నా కొడుకు బాగుంటే చాలు, నా బిడ్డ బాగుంటే చాలు, ఇతరుల పిల్లలు నాకు సంబంధం లేదు. సో దాంతో ఏమైపోయిందంటే యువత కూడా ఆ మద్యానికి అలవాటు పడిపోయి అది ఒక ఏమంటాం దాన్ని, ఎలాంటి ఇంగిత జ్ఞానం లేకుండా తయారవుతూ ఉన్నారు. వాళ్ళ లైఫ్ వాళ్ళు ఊహించుకోలేకపోతున్నారు. అరే ఇది దీనివల్ల నాకు ఉపయోగం ఉందా, నేను బాగుపడుతున్నానా, అని రేపు నా కుటుంబం బాగుంటుందా, దేశం బాగుంటుందా, అసలు దేశం గురించి మాట్లాడేవారు ఎవరన్నా ఉన్నారా అంటే ఎలాంటివి లేవు. ఎలాంటి దేశ సంస్కరణలు కావచ్చు, దేశాభిమానం కావచ్చు, ఏవీ లేవు. ఓన్లీ దేశాభిమానం ఎప్పుడు కనిపిస్తుంది అంటే యుద్ధం అని అన్నప్పుడు కొంత కనిపిస్తుంది, తర్వాత వచ్చినప్పుడు క్రికెట్ ఆడినప్పుడు కనిపిస్తుంది, తప్పితే మరెప్పుడు కనిపించదు ఇది. సో ప్రతి క్షణం కూడా ప్రతి వ్యక్తి తన బాధ్యతతో ఉన్నప్పుడే కనిపిస్తుంది. అది ముఖ్యంగా యువతనే. యువత ఉంది అంటే దేశం ఉంది అని అర్థం, యువత లేదు అంటే దేశం లేదని అర్థం. కానీ ఈరోజు పరిస్థితి వీళ్ళు మద్యపానానికి అలవాటు పడిపోయారు విచ్చలవిడిగా. డ్రగ్స్ ఇక దాని గురించి చెప్పకూడదు. ఈ మధ్యకాలంలో స్కూల్స్లో కూడా దొరుకుతుందని చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వాలు నీతి సూత్రాలు చాలా బాగా చెప్తున్నాయి, కానీ అది పట్టించుకోవటం లేదు. సో దాని ద్వారా కూడా పిల్లలు చాలామంది చెడిపోతూ ఉన్నారు. అంటే వాళ్ళ చెడిపోతున్నారని చెప్పడం కంటే వాళ్ళ జీవితాలు శూన్యమైపోతూ ఉన్నాయి. వాళ్ళు ఎడిపోతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. దాని ప్రతిబింబమే రేపటి సమాజం. అది అర్థం కాని పరిస్థితుల్లో దేశం తయారవుతూ ఉంది. సో అటు ఇంటర్నెట్ ఉంది, ఇటు మద్యపానం ఉంది, ఇటు డ్రగ్స్ వచ్చేసినాయి. అలాగే ఇంకొక దౌర్భాగ్యం వచ్చిపోయింది. ఈ సినిమాలు అయి ఉండొచ్చు, మీడియా అయి ఉండొచ్చు, ఓటీటీ సీరియల్స్ అయి ఉండొచ్చు. ఇది పూర్తి స్థాయిలో అశ్లీలతను పెంచడమే కాకుండా ఈ లవ్ స్టోరీలను ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తూ ఉంది. అంటే ఒక 15 ఏళ్ళు, ఒకప్పుడు 20 ఏళ్ళు ఆలోచించే వ్యక్తి ఈరోజు 15 ఏళ్ళకి రాగానే వాడు నేను హీరోని అని అనుకోవడం, అమ్మాయిలు హీరోయిన్లు అనుకోవడం, వాళ్ళు ఇక ప్రేమ నడపటం. 15 ఏళ్ళ వ్యక్తి లవ్ చేస్తాడు, 15 ఏళ్ళ అమ్మాయి లవ్ చేస్తుంది, వీళ్ళు ప్రేమికులుగా మారుతారు. సో ఈ దారుణాలు ఎంతవరకు వస్తున్నాయి అంటే వాళ్ళ బాధ్యతలను వాళ్ళు మర్చిపోయి, వాళ్ళ చదువులను వాళ్ళు వదిలిపెట్టి,
వాళ్ళ భవిష్యత్తు పనికి రాకుండా చేసుకుంటా ఉన్నారు. అటు ఆర్థికంగా నష్టపోతూ ఉన్నారు, అలాగే శారీరక దృఢత్వం పోతూ ఉంది, మానసిక దృఢత్వం పోతూ ఉంది, అలాగే విద్యా వ్యవస్థ కూలిపోతూ ఉంది. అంటే వాళ్ళు విద్యను నష్టపోతూ ఉన్నారు. ఇవేవి కూడా యువత గుర్తుపట్టే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే అది ఇన్ఫాక్చువేషన్ అనాలి, ఆకర్షణ, ఆ వయసులో ఉన్న ఆకర్షణ. ఆకర్షణ ఎందుకు వస్తుంది మరి అంటే మళ్ళీ మీడియా వ్యవస్థలు, అది టీవీ సీరియళ్ళు కావచ్చు, లేదా ఓటీటీలు కావచ్చు, సినిమాలు కావచ్చు. భారతదేశంలో సినిమాలు ఎక్కువగా ప్రేమ మీద ఆధారపడి తీస్తూ ఉంటాయి. సరే, ఒక వయసు వచ్చిన తర్వాత తీసింది బాగానే ఉంది, కానీ ఇప్పుడు చిన్నపిల్లల మధ్య చూపిస్తూ ఉన్నారు. చిన్నపిల్లలంటే మన దృష్టిలో 21 సంవత్సరం వరకు చిన్నపిల్లలే మన దేశంలో. కానీ ఈరోజు పరిస్థితి ఎట్లయిపోయిందంటే 13-14 ఏళ్ళోడు కూడా నేను చిన్నపిల్లగాని గాను, నేను పక్క అమ్మాయిని లవ్ చేస్తాను, ఈమెను లవ్ చేస్తాను, వాడు నన్ను లవ్ చేస్తేనే నాకు గౌరవం ఉంటుందని, అంటే పోటాపోటీగా తయారైపోయాను. నేను లవ్లో నాకు అమ్మాయో అబ్బాయో నాతో ప్రేమలో ఉన్నారు అంటే నేను చాలా ఒక బ్రాండెడ్గా ఎదిగాను, నాకెవరు లేరంటే అయ్యో నేను పనికిరాను అన్న, పనికిరాని వాడినా అన్న విధంగా యువత తయారైపోయింది. అంటే ఒక స్టేటస్ సింబల్ లాగా నాకు బాయ్ ఫ్రెండ్ ఉండు, గర్ల్ ఫ్రెండ్ ఉండు అని చెప్పుకుంటే సాటిస్ఫాక్షన్ ఏర్పడుతూ ఉంది. ఇలాంటి వ్యవస్థ సమాజంలో తయారైంది. ఎందుకు? దానికి కారణం కూడా ఇవన్నీ. సో ఎవరు, ఏ తల్లిదండ్రులు కావచ్చు, ఏ గురువులు కావచ్చు, ఏ ప్రభుత్వాలు కావచ్చు, ఇది ఎంత ప్రమాదకరంగా అయిందంటే అటు మద్యం కన్నా డ్రగ్స్ కన్నా కూడా ప్రమాదకరంగా తయారైపోయింది. ఇన్ఫాక్చువేషన్, ఆకర్షణ. దీనివల్ల ఈ యువత మొత్తం కూడా పక్కదారి పడుతూ ఉన్నారు. సో దానివల్ల వాళ్ళు డబ్బులు నష్టపోతూ ఉన్నారు, అన్నీ నష్టపోతూ ఉన్నారు. చివరికి చూసుకుంటే ఏమీ ఉండదు. అలాగే వచ్చేసి మరి చదువు ఒక్కటే ముఖ్యమైనదా వీళ్ళకి అంటే చాలామంది చెప్తూ ఉంటారు వ్యక్తిత్వ వికాసంలోని వాళ్ళు. చదువు ఒక్కటే కాదు జీవితానికి. చదువు చదవడం అంటే జీవితాన్ని నిలబెట్టుకోవడమే. అంటే ఇంజనీరింగ్ చదివినవా, మెడిసిన్ చదివినవా, లేదా ఇంకేదైనా చదివినవా అని కాదు. చదువు జ్ఞానాన్ని నేర్పుతుంది, ఆ జ్ఞానం ద్వారా వివేకాన్ని నేర్పుతుంది, వివేకం ద్వారా కుటుంబాన్ని, దేశాన్ని నిలబెట్టే స్థాయికి ఏర్పాటు చేస్తుంది. సో కాబట్టి ఎలాంటి చదువు చదవాలనేది మనం నిర్ణయించుకోవాలి. ఏ చదువు చదివినా దానిలో ఉత్తమ విలువలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అది తల్లిదండ్రులు, విద్యా వ్యవస్థ, ప్రభుత్వాలు ప్రతి ఒక్కళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఎవరికి వాళ్ళు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు ఈరోజు. సో దానివల్ల యువతకు అర్థం కావట్లేదు వాళ్ళు ఎక్కడున్నారు. 4 రోడ్ల కూడల్లో అంటే క్రాస్ రోడ్స్లో ఉన్నారు. వాళ్ళు మధ్యలో నిలబడి ఎటువైపు వెళ్తే మాకు మంచి జరుగుతుంది అంటే దారి చూపించేవాడు లేడు, దిక్సూచి కనిపించటం లేదు. అలాగే మనం ఓవరాల్గా చూసినప్పుడు అటు మద్యపానం కనిపిస్తుంది, ఓటీటీ లాంటి పనికిరాని చెత్త కాంటెంట్ వస్తూ ఉంది, ఇంటర్నెట్ వ్యవస్థ వచ్చింది, మద్యం వచ్చేసింది, డ్రగ్స్ వచ్చేసింది. తల్లిదండ్రులు చెప్పరు, గురువులు చెప్పరు, ప్రభుత్వాలు చెప్పవు, అందరికందరూ నటిస్తూ ఉంటారు. దీని ద్వారా పనికి రాకుండా తయారవుతున్న వాళ్ళు ఎవరు అంటే దేశంలో ఉన్న యువత. అలాగే ఏమైపోయింది, ఈ మద్యానికి అలవాటు పడు, అమ్మాయిలకు అలవాటు పడు, అబ్బాయిలకు అలవాటు పడు, ఉద్రేకపూరిత వాతావరణం ఏర్పడుతూ ఉన్నాయి. డ్రగ్స్కి అలవాటు పడు, ఒక రౌడీ, ఒక గ్యాంగ్స్టర్, ఒక గజ దొంగ, ఒక స్మగ్లర్ ఇలాంటి సినిమాలు తీసి ప్రజల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉన్నారు. వాడు గలీజు మాటలు మాట్లాడితే గొప్పదనం, బూతు మాటలు మాట్లాడితే గొప్పదనం, ఆ హత్యలు చేసినోడు హీరో, దొంగతనాలు చేసినోడు హీరో, బూతులు మాట్లాడేవాడు హీరో, వీళ్ళంతా రోల్ మోడల్ సమాజానికి. సో కాబట్టి ఈ మధ్య మీరు వినండి, సమాజంలో పిల్లలు మాట్లాడుతున్నప్పుడు వింటే వాడికి ఆ బూతు మాట ఎందుకు మాట్లాడుతుండో తెలియనంత విధంగా గలీజ్ మాటలు వాళ్ళని ముద్దుగా తిట్టుకుంటూ పిలుచుకుంటా ఉన్నారు. ఆ బూతు మాటలతోటి మరి వాడు ఎవరిని తిట్టుకుంటా ఉండు, వాడి ఫ్రెండ్ కుటుంబాన్ని తిట్టుకుంటా ఉండు, వీడిని తిట్టించుకుంటా ఉండు. కానీ వీళ్ళకి జ్ఞానం కలగట్లే, అరే ఈ బూతు మాట తిడితే నా కుటుంబాన్ని తిడుతున్నట్టే కదా, నా కుటుంబ సభ్యులను తిడుతున్నట్టే కదా, లేదా నేను వాడిని తిడితే వాడి కుటుంబ సభ్యులను తిడుతున్నట్టే కదా, వీడు నా మిత్రుడే కదా అన్న ఆలోచనలు ఉన్నాయంటే లేవు. బూతులు తిట్టుకుంటూ అదేదో గౌరవం కింద తీసుకొని ఆనందపడతా ఉన్నారు. అంటే వీళ్ళ రోల్ మోడల్స్ ఎవరు ఈరోజు? ఏ సైంటిస్టులు, లేకపోతే ఏ గొప్ప రాజకీయ నాయకులు, ఏ సామాజికవేత్తలు, ఏ సైంటిస్టులు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. ఈరోజు సినిమా యాక్టర్లు, అది కూడా చండాలమైన సినిమాలు తీసేవాళ్ళు చాలా గొప్ప ఆదర్శవంతులు. ఒకప్పుడు నటించేవాళ్ళన్నా, ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళన్నా మన సమాజంలో ఏదో అవి పక్కకు పెట్టి చూసేవాళ్ళం. ఈరోజు వాళ్ళని దేవుళ్ళని చేసుకొని వాళ్ళ కోసం కొట్టుకొని వాళ్ళ కోసం జీవిస్తున్న యువత తయారైపోయింది. మరి ఆ జ్ఞానం ఎవరు చెప్పాలి అంటే అటు ఎవరు చెప్పే పరిస్థితి లేదు. ఈ చెడు ప్రభావాలు అనేవి చాలా భయంకరంగా తయారైపోయినాయి. మరి ఏం జరగబోతూ ఉంది అంటే ఏమీ జరగబోవటం లేదు. ఇది కలియుగాంతం అంటే యువత అంతమే కలియుగాంతం. ఇది జరుగుతూ ఉంది. సో మంచి చెడు చెప్పే సమాజం లేనంత వరకు, మంచి చెడు చెప్పే వ్యక్తి లేనంత వరకు, మంచి చెడు చెప్పే గురువులు లేనంత వరకు, మంచి చెడు చెప్పే తల్లిదండ్రులు లేనంత వరకు
ప్రభుత్వాలు లేనంత వరకు యువతకి ఎప్పుడు కూడా జ్ఞానం రాదు. వాళ్ళు వచ్చిందనుకో వాళ్ళు అనుకోవచ్చు, మేము సంపాదించడానికి ఈ విధంగా ఇంజనీరింగ్ చేసినాం, మెడిసిన్ చేసినాం, డిగ్రీ చేసినాం, ఆ కోర్స్ చేసినాం, ఈ కోర్స్ చేసినాం, డబ్బులు సంపాదిస్తాం. ఎంతమంది సంపాదిస్తూ ఉన్నారు, ఎంతమంది బలంగా ఉన్నారు? ఈరోజు మన విదేశాలకే పోయి ఆధారపడతా ఉన్నాం. మన దేశం ఏ స్థితిలో ఉంది అంటే, ఈ దేశం బంద్ చేస్తే ఆ దేశం బంద్ చేస్తే ఈ దేశం, లేదా రియల్ ఎస్టేట్ చేసుకుని బతుకుదాం. అందరూ భూములు అమ్ముకుంటే మరి భూమి కొనేవాడు ఎవడు? అంటే బీదవాళ్ళు బీదగాళ్ళగానే ఉంటారు. ఎందుకంటే యువత బీదవాళ్ళని చేస్తూ ఉన్నారు, యువత బీదవాళ్ళుగా మారుతూ ఉన్నారు. 100 మందిని తీసుకుంటే దాదాపుగా ఒక 20-30% బాగుపడతారేమో, కానీ మిగతా 80-75% చెడిపోయే పరిస్థితులు పడుతూ ఉన్నాయి. సో ఒకే ఒక రంగం, సాఫ్ట్వేర్ రంగం వచ్చాక దీనిలో మంచి జరిగింది ఏంటంటే కొంత గొప్ప ఉద్యోగాలు క్రియేట్ చేస్తూ ఉన్నాయి. తప్పితే వేరే ఫీల్డ్లలో ఎక్కడ కూడా క్రియేట్ అవ్వటం లేదు. సమాజం మొత్తం కూడా ఒక గొర్రెపోకళ్ళలాగా సాఫ్ట్వేర్ వైపు పోతూ ఉంది. దాని ద్వారా కూడా ఓ విధంగా చెప్పాలంటే డెవలప్మెంట్ అని చెప్పుకుంటా ఉన్నాం, కానీ అక్కడ డెవలప్మెంట్ జరగటం లేదు. పూర్తి స్థాయిలో పాశ్చాత్య ప్రభావం పడి యువత నిర్వీర్యమవుతూ ఉంది. అది కూడా మనం గుర్తుపట్టాల్సిన అవసరం ఉంది. ఒకే విజ్ఞానం అనేది ఎప్పటికీ పనికిరాదు, అన్ని రకాలు సమాజానికి అవసరం. సో ప్రభుత్వం బాధ్యత విస్మరించి యువతను వదిలేస్తూ ఉంది, తల్లిదండ్రులు బాధ్యతను విస్మరించి యువతను వదిలేస్తూ ఉన్నారు. సో దాని ద్వారా కూడా ఏ విద్య కావాలనో ఏం కావాలనో ఎవరికి అర్థం కాని పరిస్థితి వస్తూ ఉంది. సో ఈ విధంగా సమాజం భ్రష్టుపడతా ఉంది. ఎందుకు అంటే యువతని రికగ్నైజ్ చేయకపోవడం వల్ల. ఇది చెప్పేవాళ్ళు ఉన్నారా? ఒకవేళ ఎవరైనా చెప్పారు ఇది మంచిది కాదు, ఇది చెడు అని చెబితే, అరే వీడేదో శత్రువులాగా కనిపిస్తాడు, వీడు చెడ్డవాళ్ళలాగా కనిపిస్తాడు, అరే వీడు ఏంది పనికిరాని సోది ముచ్చట్లు చెప్తున్నాడు అని. ఎందుకంటే వీడు మంచి చెప్తాడు కాబట్టి. సో ఇలాంటి వ్యవస్థ బలంగా తయారు కావాలి. ఈరోజు మన దేశంలో ఎంతమంది ఆర్మీకి పోవడానికి ఎంకరేజ్ చేస్తున్నారు? డెఫినెట్గా ఎవరు చేయరు. ఎందుకంటే అమ్మో వీడు పోతే చనిపోతాడేమో అన్న ఒక భయం కుటుంబంలో. అలాగే ఒకప్పుడు చూస్తే కుటుంబంలో ఒక 4 కొడుకులు 5 కొడుకులు ఉండేవాళ్ళు యుద్ధరంగానికి పంపితే. ఒకడు పోయినా కూడా ఒకడు ఉంటాడని. ఇప్పుడు ఏమైపోయింది? లింగం అని ఒకే బిడ్డ, ఒకే ఒక కొడుకు. సో వీళ్ళని ఆర్మీలకు పంపడానికి ఎవడు ఇష్టపడ్డు? పోయేవాళ్ళు కొంతమంది, వాళ్ళు మరీ దేశభక్తి ఉన్నవాళ్ళు అవసరాలకు. కానీ అలా కాదు కదా, దేశం కోసం ఒకడు ఉండాలి అనేది ఒక సిద్ధాంతం ఉండేది పూర్వకాలంలో. ఈరోజు వీళ్ళు పోని పంపిస్తే పనికొచ్చేట్టున్నారా? వీళ్ళు 1 కిలోమీటర్ పరిగెత్తలేని పరిస్థితిలో దేహదారుఢ్యాలు ఉంటున్నాయి. ఫిజికల్ ఫిట్నెస్ అని ఉండటం లేదు. ఎందుకు అంటే ఇలాంటి నెగిటివిటీస్, మద్యం అయి ఉండొచ్చు, డ్రగ్స్ అయి ఉండొచ్చు, ఇంటర్నెట్ వ్యవస్థ అయి ఉండొచ్చు, ఓటీటీ వ్యవస్థ అయి ఉండొచ్చు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ వ్యవస్థ అయి ఉండొచ్చు. ఇలాంటి చాలా దుర్వ్యసనాల వల్ల వీళ్ళు దేహదారుఢ్యాన్ని కూడా కోల్పోతూ ఉన్నారు. శరీరంలో శక్తి ఉండటం లేదు, ఆరోగ్యం ఉండటం లేదు. పిల్లలను అడిగితే కూడా ఎన్నో రకాల అనారోగ్యాల పేర్లు చెప్తూ ఉంటారు. 15-16 ఏళ్ళు వచ్చిన పిల్లగాడికి అనారోగ్యాలు చెప్పిండంటే ఏ రకమైనటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం, ఎలాంటి యువత మనల్ని క్రియేట్ చేస్తూ ఉందని తెలుసుకోవాలి. దీనిలో యువతను అనలేం మనం. దీనికి బాధ్యులు ఎవరు అంటే ప్రభుత్వాలు, బాధ్యత సమాజం, బాధ్యత తల్లిదండ్రులు, బాధ్యత గురువులు, వీళ్ళందరూ కూడా. మీరు మంచిని చెప్పనాడు, మంచి సబ్జెక్ట్ ఇవ్వన్నాడు, అలాంటి యువత తయారవుతుంది. మరి భారతదేశంలో జరుగుతుంది ఏంటంటే పూర్తి స్థాయిలో యువత ద్వారా ఈ దేశాన్ని నేరమయ సమాజంలోకి తీసుకెళ్తా ఉన్నారు అందరూ కలిసి. ఎవరు దీన్ని మా బాధ్యత అనుకోవటం లేదు. సో మొబైల్ మరొకటి అసలు మర్చిపోయిందంటే, మొబైల్ ఏ విధంగా తయారైపోయిందంటే 24/7 ఆ మొబైల్ తోటే జీవితం నడుపుతూ ఉన్నారు. దానిలో ఎంత చెత్త రావాలనో వీళ్ళకి కావాల్సింది వచ్చింది. సో మొబైల్ ఒకవేళ బ్యాన్ చేస్తే మాత్రం, మొన్నటికి మనం చూసాం నేపాల్లో సోషల్ మీడియాని బ్యాన్ చేసేటప్పుడు ఒక ఉద్యమం వచ్చింది. సరే దానికి చెప్తుంది ఏంటంటే అక్కడ ఉన్న ప్రభుత్వాలు అరాచకం చేశాయి, అన్యాయం చేశాయి, అవినీతి చేశాయి కాబట్టి మేము ఉద్యోగం తెచ్చినామని. దానిలో సీక్రెట్గా అనిపిస్తూ ఉంది ఏంటంటే ఆ దేశాన్ని ఏమంటుంది, దాన్ని రూల్ చేయాల్సిన వ్యవస్థ సోషల్ మీడియా వ్యవస్థ క్రియేట్ చేసుకుంది. అటు యూట్యూబ్ అయి ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్ అయి ఉండొచ్చు, ఫేస్బుక్ అయి ఉండొచ్చు, ట్విట్టర్ అయి ఉండొచ్చు, వీళ్ళందరూ కూడా ఆ దేశం మీద ఆధిపత్యాన్ని సంపాదించారు. యువతని తమ కంట్రోల్లోకి తీసుకున్నారు వ్యసన పరులను చేసుకొని. ఎప్పుడైతే అవన్నీ బ్యాన్ చేసిందో ప్రభుత్వం, ఇమీడియట్గా వాళ్ళలో రిపల్షన్ స్టార్ట్ అయిపోయింది. అదొక చిన్న దేశం అవ్వడం వల్ల తిరుగుబాటు చాలా భయంకరంగా వచ్చింది. సో ఈరోజు ఏమైంది, దేశ వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. మరి దేశంలో అక్రమార్కులు లేరా అంటే ఒకసారి నేపాలే కాదు, ప్రపంచం మొత్తం చూడండి, భారతదేశంతో సహా అన్ని దేశాలు చూడండి, ఎక్కడ అక్రమార్కులు లేరు? అక్రమార్కులు అన్ని చోట్ల ఉన్నారు, దుర్మార్గులు అన్ని చోట్ల ఉన్నారు. కానీ అన్ని చోట్ల ఉద్యమాలు వస్తున్నాయా అంటే, ఎక్కడైతే పూర్తి స్థాయిలో సోషల్ మీడియా అనే ఒక విష ప్రభావంలో చిక్కుకుంటున్నారో అది ఆపిన నాడు ఆ విషం వీళ్ళ తలకెక్కి ఆ దేశాన్ని నాశనం చేస్తుంది, ఆ కుటుంబాన్ని నాశనం చేస్తుంది, అన్నిటిని నాశనం చేసుకుంటూ వెళ్తూ ఉంది. మరి అది గుర్తుపట్టే స్థితిలో
దేశ యువత ఉందా? అరే మా దేశాన్ని మేము కాపాడుకోవాలన్న బాధ్యతకు బదులు వాడి కోసం మా దేశాన్ని నాశనం చేస్తాం అన్న యువత నేపాల్లో తయారైపోయింది. అక్రమాలు ఒక్కటే మార్గం అంటే ప్రపంచం మొత్తం ధ్వంసం చేసుకోవాల్సిందే. అక్రమార్కులు లేని దేశం అంటూ లేదు, అక్రమార్కులు లేని ప్లేస్ అంటూ లేదు. ఇక మనం మాట్లాడుకోకూడదు అవన్నీ కూడా. సో డెఫినెట్గా అన్ని దేశాలలో ఉంది, అన్ని ప్రాంతాలలో ఉంది. ఒక్క నేపాల్లోనే ఉందంటే మరి వాళ్ళకి ఒక్కడికి జ్ఞానోదయం అయిందా? కాలేదు కదా. అలాంటిది ఏం లేదు, ఇది అంత విష ప్రభావం. అది ముఖ్యంగా చెప్పాలంటే ఆయా దేశాల బదులు పాశ్చాత్య ప్రభావాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు సంపాదించుకోవడానికి యువతను భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. అది ఎవరు జ్ఞానోదయం చేయట్లేదు. ఈరోజు జీవితం మొత్తం మొబైల్కి అంకితం అయిపోయింది. ఇన్స్టాగ్రామ్ లేని జీవితం లేదు, స్నాప్చాట్ లేని జీవితం లేదు, ఫేస్బుక్ లేని జీవితం లేదు. చదువు వచ్చినా రాకపోయినా ఏమన్నా కానీ మేము మాత్రం దాని మీదనే జీవితం గడుపుతాం అన్న విధంగా యువత తయారైంది. ఇది చాలా ప్రమాదకరమైన అంశం. ఇది వాళ్ళ జీవితాలను చెప్పాలంటే ఆల్మోస్ట్ 75% వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసి పడేస్తూ ఉంది సోషల్ మీడియా. అంటే ఎప్పుడు చదువుకోవాలి, ఎప్పుడు చదువుకోకూడదు అన్నది లేదు. ఇప్పుడు పుస్తకాలు చదివే విద్యార్థులు ఎవరు ఉన్నారంటే ఏమని చెప్తూ ఉంటారు, తల్లిదండ్రులను అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే మా పిల్లలు ఇంటర్నెట్ చూసి నేర్చుకుంటున్నారు. ఇంటర్నెట్లో చదువు ఎంత దొరుకుతుంది, ఇంటర్నెట్లో చెడు ఎంత దొరుకుతుంది? వీళ్ళు చెడు వెతుకుతారా, మంచి వెతుకుతారా? వీళ్ళు చేస్తున్నది ఏంది? ఎవరైనా తల్లిదండ్రులు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారా? అదేమీ లేదే. వీళ్ళు కూడా దానికి అడిక్ట్ పెట్టారు. తల్లిదండ్రులు కూడా ఇంటర్నెట్కి అడిక్ట్ అయిపోయారు, మొబైల్స్కి. పిల్లలు కూడా ఇంటర్నెట్ మొబైల్కి అడిక్ట్ అయిపోయారు. అటు తల్లిదండ్రుల్లో సోషల్ మీడియా ప్రభావం ఉంది, పిల్లల్లో సోషల్ మీడియా ప్రభావం ఉంది, అందరిలో సోషల్ మీడియా ప్రభావం ఉంది. ఇక వాడు బాగుపడేది ఎక్కడ? సో ఓవరాల్గా చూసినప్పుడు దీనిలో ప్రతి ఒక్కళ్ళ ప్రభావం యువతని భ్రష్టు పట్టించడానికి జరుగుతూ ఉంది. సో ఈ పరిస్థితిలో మరి భారతదేశ యువత ఎటెళ్ళబోతూ ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది గొప్ప అభివృద్ధి చెందుతుందని అబద్ధాలు చెప్పుకున్నా భారతదేశ యువత పూర్తి స్థాయిలో నడి రోడ్డు మీద నిలబడి ఉన్నారు. వాళ్ళకి 4 దారులు ఉన్నాయి. ఏ దారిలో వెళ్ళాలో ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఉచ్చులో పడిపోయారు. కంప్లీట్గా అన్ని రకాల వ్యసనాల ఉచ్చులో పడిపోయి ఈరోజు ఆల్మోస్ట్ 70% మంది యువత ఎటు వెళ్ళాలనో అర్థం కాని పరిస్థితి ఏర్పడతా ఉంది. కానీ ప్రపంచం యొక్క గొప్పదనం ఏంటి అంటే ఏది ఎట్లున్నా మనిషిని ఏదో ఒక వైపు అయితే తీసుకుపోతుంది. ఐదర్ మంచా చెడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో ఒక మార్గంలో తీసుకుపోయి వాడిని జీవించే విధంగా కానీ ఉంచవచ్చు, లేదా వాడిని అంతమొందించే విధంగా కానీ ఈ ప్రకృతి చేయొచ్చు. అది ఎవరు గుర్తుపట్టలేరు. ఎందుకంటే ఏదో రూట్లో అయితే ఏదో రూట్లో వెళ్తారు. అది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. కళ్ళు మూసుకొని నడిచినా కూడా ఒక దారిలోకి వెళ్ళిపోతాడు. కళ్ళు తెరిచినా నడిచినా ఒక దారిలోకి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. సో కాబట్టి ఇది సరియైన దారి, ఇది సరియైన దారి కాదు అనకుండా ఏదో ఒక దారిలోకి అయితే వెళ్తూ ఉన్నారు. ఏదో ఒక దారిలోకి వెళ్ళడం ముఖ్యమా, లేదా మంచి దారిని ఎంచుకొని ఆ దారిలోకి వెళ్ళడం ముఖ్యమా అనేది ఒకటి తల్లిదండ్రులు ఆలోచించాలి, సమాజం ఆలోచించాలి, ప్రభుత్వం ఆలోచించాలి, అలాగే యువత కూడా ఆలోచించాలి. అరే మేము బలంగా తయారు కావాలి. మా బలం ఎలా ఉండాలి అంటే మేము ఒక గొప్ప స్థాయికి ఎదగాలి, మా కుటుంబం గొప్ప స్థాయికి ఎదగాలి, మా సమాజం గొప్ప స్థాయికి ఎదగాలి, మా దేశం గొప్ప స్థాయికి ఎదగాలి. మేము ఎవరు మమ్మల్ని పాయింట్అవుట్ చేసే విధంగా మేము ఫెయిల్యూర్ అవుతున్నాం అనే విధంగా లేకుండా మేము గొప్పగా ఎదగాలి. మేము ఒక రోల్ మోడల్స్ లాగా ఎదగాలి. మేము ఒక ఉన్నత భావాలు, ఉన్నత వ్యక్తిత్వం ఉన్న సమాజంలో ఎదగాలి. మేము మా తర్వాత వచ్చే తరాలు కూడా చాలా ఉత్తమంగా ఉండాలి. ఎందుకంటే మన శాస్త్రాలు అయితే చెబుతున్నాయి, తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఈ కాలంలో యువత కూడా గొప్ప విషయం ఏంటి అంటే వాళ్ళు గుళ్ళకు వెళ్ళడం జరుగుతూ ఉంది, దైవాన్ని ఆరాధించడం జరుగుతూ ఉంది. సో పెద్దవాళ్ళతో కొంత గొప్ప కలిసి ఉండటం జరుగుతూ ఉంది. సో దాని ద్వారా వాళ్ళ కొంత గొప్ప జ్ఞానం ఉంది. కానీ మెజారిటీ చండాలం ఉండేసరికి అది డామినేట్ చేస్తూ ఉంది వాళ్ళ బ్రెయిన్లని. సో ఇప్పటికి వాళ్ళు కూడా ఆలోచించాలి. అరే ఇది ఎవరో ఒకళ్ళు మంచి చెప్తారు, మంచి చెప్పినప్పుడు ఆ మంచి మా జీవితానికి మంచి చేస్తుంది, చెడు చేయదు. చెడు ఇది డెఫినెట్గా, ఎందుకంటే చెడు చేస్తున్న వ్యక్తి కూడా ఇది చెడు అని గుర్తుపడతాడు. సో అది గుర్తుపట్టి తాను అడాప్ట్ చేసుకోగలగాలి. అప్పుడు వీళ్ళు బాగుపడతారు. సో ఖచ్చితంగా యువత ఆలోచించుకోవాలి, ఏది సరియైన మార్గం, ఏది సరియైన మార్గం కాదు, ఏది పూర్తి స్థాయిలో జీవితానికి లాభం, ఏది పూర్తి స్థాయిలో జీవితానికి లాభం కాదు. పూర్తి స్థాయిలో లాభం కాని వాటిని వదిలేయాలి. తాత్కాలిక లాభాలని యాక్సెప్ట్ చేయకూడదు. సో పర్ఫెక్ట్గా లాభం ఉంది, జీవితాన్ని చక్కగా మలుచుకోవాలి. కాబట్టి అలాంటి లాభం గురించి ఆలోచించాలి. అది ఏదైతే వ్యక్తికి లాభాన్ని చేస్తుందో, కుటుంబానికి లాభం చేస్తుందో, దేశానికి సమాజానికి లాభం చేస్తుందో అలాంటి పనులు చేయాలి యువత. ఇది డెఫినెట్గా ఒకటి యువత ఆలోచించాల్సిన అవసరం ఉంది. నెంబర్ 2 ప్రభుత్వాలు ఆలోచించాలి, సమాజం ఆలోచించాలి, తల్లిదండ్రులు ఆలోచించాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఆలోచించినాడు సమాజం చాలా స్ట్రాంగ్గా అవుతుంది. ఎందుకు అంటే యువత బలంగా అవుతుంది కాబట్టి.
సో కాబట్టి యువత ద్వారా అన్ని ఉత్తమ ఫలితాలు పొందాలంటే యువత సరైన మార్గంలో వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇలాంటి చెత్త కాంటెంట్ని ప్రజల నుంచి సమాజంలో నుంచి యువతకు అందుబాటులో లేకుండా చేయాల్సిన విధానాలు ప్రభుత్వాలే. కానీ ఈరోజు ఎవరు కూడా బాధ్యతతో వ్యవహరించట్లేదు. బాధ్యత రాహిత్యంతోనే వ్యవహరిస్తూ యువతని గాలికి వదిలేశారు. వాళ్ళని పట్టించుకోకుండా వదిలేశారు. సో దానివల్లనే యువత కష్టపడుతూ ఉంది. ఒరిజినల్గా ఇది వాళ్ళ తప్పు అనలేం. వాళ్ళు చాలా కష్టపడుతూ ఉన్నారు. ఆ చెడు వ్యసనాల వలయంలో పడి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బందుల నుంచి బయటికి తీసుకురావాల్సిన అవసరం ప్రభుత్వాలది, సమాజానిది, తల్లిదండ్రులది. అలాగే ఆ యువత కూడా దాని నుంచి బయటికి రావడానికి ఇష్టపడాలి. అప్పుడు వాళ్ళు అభివృద్ధి చెందుతారు. అది వాళ్ళకి అందరికి కూడా లాభాన్ని చేకూరుస్తుంది. మరి ఇది ఎవరికైనా అర్థమవుతుందా కాదా మనకు తెలియదు. కానీ సమాజం ఇబ్బంది పడుతుందని మాత్రం అర్థమవుతుంది. యువత ఇబ్బంది పడుతుందని అర్థమవుతుంది. దేశం మొత్తం కూడా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే యువత ఇబ్బంది పడుతుంది అంటేనే దేశం ఇబ్బంది పడుతుంది అని అర్థం. కాబట్టి యువత బాగుపడాలని కోరుకుందాం. అలాగే దేశం బాగుపడాలని కోరుకుందాం. కుటుంబం బాగుపడాలని కోరుకుందాం. సమాజం బాగుపడాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.